అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడి కళ్యాణానికి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. భద్రాద్రిలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రధానంగా 2 ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో మొదటిది శ్రీరామనవమి, రెండవది ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. ఏప్రిల్ 6న శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ప్రధానంగా నిర్వహించే సీతారాముల కళ్యాణ వేడుకకు లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం దేవస్థానం ఆ స్థాయిలో ఏర్పాటు చేస్తోంది. ఏప్రిల్ 6న జరిగే సీతారాముల కళ్యాణం, 7న జరిగే పట్టాభిషేక వేడుకలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెంలో వేయించేసినటువంటి సీతారామచంద్ర స్వామివారు వారిని దక్షిణ అయోధ్యగా కొలిచి చాలామంది భక్తులు వస్తుంటారు. మనకు 2 మేజర్ ఫెస్టివల్స్ ఉన్నాయి. అందులో ఇంకోటి రెండవది శ్రీరామనవమి. శ్రీరామనవమి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరు భక్తులు వేచి చూస్తున్నారు. దాని సమయం వచ్చేసింది. మనం ఆల్రెడీ స్వామివారిని వెలికొట్టుకుని చేస్తున్నాము. తర్వాత తలంబ్రాలు బియ్యం కలుపుకున్నాము, పసుపు కొట్టుకొని చేసాము. తర్వాత అంటే ఈ నెల రేపు 30వ తారీఖు నుంచి అంటే మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు బ్రహ్మోత్సవాలు జరుపుకోబోతున్నాము. చెప్పకపోతే సడన్ క్రౌడ్ వచ్చేస్తే మీరు మేనేజ్ చేయలేరు అండ్ దాంట్లో ఇష్యూస్ క్రియేట్ అయితే అండ్ చిన్నపిల్లలు ఏజ్డ్ పర్సన్స్ దెన్ అక్కడ ఇబ్బంది పడతారు. చేసి అట్లాంటివి జరుగుతుందని చూడండి. అదేవిధంగా ఐడి కార్డ్స్ పకడ్బందీగా స్టాఫ్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆన్ ద డే ఆఫ్ శ్రీరామనవమి అండ్ పట్టాభిషేకం. ఎందుకంటే ఐ కార్డ్ చూపిస్తూ చాలా మంది అన్ఆథరైజ్ ఎంట్రీ చేయడానికి చూస్తారు. సో స్టాఫ్కి ఓన్లీ లిమిటెడ్ పర్సన్స్కి ఐడి కార్డ్స్ ఇవ్వాలి, ఫోటో ఉండాలి, దానికి మీ స్టాంప్ అండ్ సంతకం కూడా ఉండాలి కరెక్ట్ పర్సన్. సో దట్ ఈ అన్నెసెసరీ ఐడి కార్డ్ చూపిస్తున్న జనాలకి ఎంట్రీ మనము ఇవ్వద్దు. ఎల్ఈడి స్క్రీన్స్ అండ్ అప్రోప్రియేట్ లొకేషన్స్లో డివోటీస్ కోసం సెక్టర్స్లో అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. తలంబ్రాలు అండ్ ప్రసాదం కౌంటర్స్ కూడా గతంలో ఎట్లా చేశారో అదేవిధంగా మీరు నిర్వహించండి. సో దట్ జనాలకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కొత్త లొకేషన్స్లో మీరు పెట్టుకుంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. వాట్ ఎవర్ ఇస్ డెసిగ్నేటెడ్ అట్లానే మనం